దేవునికి స్తోత్రం. అయ్యగారికి వందనాలు. నా పేరు వెంకటేశ్వరమ్మ అండి. మాది భీమవరం దగ్గరలో ఉన్న గురువాయిపాలెం. అయితే నాకు క్యాన్సర్ అండి. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను. కానీ నాకు క్యాన్సర్ అని తెలియడానికే చాలా రోజులు పట్టిందండి. 1 ఇయర్ పట్టిందండి. నాకు ఇస్సాక్ అయ్యగారి గురించి అసలు తెలియదండి. కొంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు మా అక్కకి నాకు కూడా చెప్పి ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారి దగ్గర చెప్పండి, ఆయన చెప్తారు మీకు ఎలా ఉంటుంది అన్నదని అన్నారండి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నెలలో ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము మా పరిస్థితి ఇది అని. ఆయన ఏమీ కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఇంటికెళ్ళు, నీకు అంతా బాగానే ఉంటుందని చెప్పారు. ఇదేంటి డాక్టర్లు ఏమీ చెప్పలేమంటున్నారు, కానీ అయ్యగారు ఇలాగన్నారేంటని వెళ్ళిపోయాం. మళ్ళీ నెలలో కీమో పెట్టించుకుని మళ్ళీ వచ్చామండి. మళ్ళీ అయ్యగారికి కీమోలు పెడుతున్నారండి. డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేమంటున్నారని అని చెప్పాము. అందరికీ వందనాలండి. మా చెల్లి చాలా బాధపడ్డామండి మేము. మా అందరికంటే చిన్న వయసులో చిన్న పిల్లలు. అలాంటిది మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 3 నెలల కంటే ఎక్కువ చెప్పలేము. తనకి ట్రిపుల్-నెగటివ్ డిసీజ్, బాడీలో చాలా చోట్ల క్యాన్సర్ కణాలు ఉన్నాయండి. ఎక్కడికి తీసుకెళ్ళినా ఒకటే మాట, 3 నెలల టైం మీకు, అంతకంటే మేము ఎవ్వరికి కూడా ఎక్కువ చెప్పలేము మీకు అని చెప్పిన వాళ్ళే తప్ప తన బ్రతుకుతుంది, తనకి ట్రీట్మెంట్ చేస్తాము అన్న డాక్టర్ లేరండి. కానీ అయ్యగారు ఒకటే చెప్పారండి, మేము 3 సార్లు 3 నెలలు వరుసగా కూడా తన కీమో పెట్టించుకొని నడవలేని స్థితిలో, తన హెయిర్ అంతా ఊడిపోయి అసలు నించుంటే పడిపోయే స్థితిలో, చెరుకో పక్కన మనుషులు 2 నుంచుని భుజం మీద వేసుకుని వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. అలాంటప్పుడు కూడా అయ్యగారు ఒకటే అన్నారు, నువ్వు పో, నీకేం కాదు, నిన్ను స్వస్థపరుచుతాడు దేవుడు అని చెప్పాడండి. అప్పటి నుంచి ఇప్పటికి 7 వారాలు వస్తాననుకున్న నేను ఇప్పటికి కూడా ఎప్పుడు మానలేదండి. మేము ఆ దేవుడు కృప వల్ల మా చెల్లికి ఇప్పటి వరకు కూడా ఆరోగ్యంగా, తనకి 5 కీమోలతోనే నయమైపోయింది. ఆపరేషన్ కూడా పడదు, మేము చేయలేము అన్న వాళ్ళు కూడా ఆపరేషన్ చేశారండి. అయ్యగారు చెప్పిన ప్రతి మాట కూడా మాకు నెరవేరింది. మాకు మా జీవితంలో చేసిన గొప్ప కార్యం అండి అది. అయ్యగారు చెప్పిన మాట ప్రకారం నాకు ఎంతో స్వస్థత ఇచ్చారండి. నా బిడ్డలకు నన్ను తల్లిగా మిగిల్చారు. దేవుడికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.